నేపాల్లో జరిగిన ఘోర విపత్తు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ఒక్కసారిగా వచ్చిన భారీ వరదల కారణంగా నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతం అతలాకుతలం అయ్యింది. ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 750 మందికి పైగా గల్లంతయ్యారు. ఇక్కడ బాధ పెంచే ఇంకో విషయం ఏంటంటే వీరిలో 133 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 77 మంది సద్గురు గారి ఇషా ఫౌండేషన్ యాత్రికులు, 3 వాలంటీర్లు ఉన్నారు. ఇవి ఇంకా పెరగకూడదని ఆ దేవుని కోరుకుందాము. అసలు విపత్తు ఎలా జరిగింది, వరదలకు కారణాలు, అక్కడ పరిస్థితులు, మన వారి పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నిన్న ఆగస్టు 26 నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా ఉదయం 9 గంటల సమయంలో భారీ వరద వచ్చింది. ముఖ్యంగా రాసువా జిల్లా టీమురే ప్రాంతంలో బోటకోషి నది పరివాహక ప్రాంతం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. టిబెట్ సరిహద్దు నేపాల్ జిల్లాలైన రసువా, దాడింగ్ జిల్లాల్లో, ఆ తరువాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, నవల్ పారసీ జిల్లాల్లో ముంచెత్తింది. మొత్తం 7 జిల్లాలు దెబ్బతిన్నాయి. నిన్న ఆ వీడియోలు చూస్తే చాలా భయంకరంగా అనిపించింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం స్పష్టంగానే తెలుస్తుంది. ప్రజలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే ఈ వరదల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా అక్కడ కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లిన యాత్రికులు, టిబెట్ నేపాల్ మీదుగా వెళ్లేవారు ఈ ప్రాంతంలో చిక్కుకున్నారు. మన దేశ అధికారులు కూడా స్పందించి నేపాల్ అధికారులతో కలిసి గల్లంతైన మన వారి వివరాలు సేకరిస్తూ వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు మొదట భూకంపం అని, ఆ భూకంపం వల్ల మంచుకొండ విరిగిపడ్డాయని, దీంతో వరదలు పోటెత్తి ఆ వరద బోటకోషి నదిలో కలిసి టిబెట్ సరిహద్దు ప్రాంతాలను ముంచెత్తిందని, అదే సమయంలో టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లెండో నదిలో కొండ చర్యలు విరిగిపడి నీటి మట్టం పెరిగి ఆ నీరు బోటకోషి నదిలో చేరి త్రిశూలి నదిలోకి చేరి 3 నదుల వరద నీరు దాదాపు 6 జిల్లాలను ముంచాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ మన బీహార్ వాసులు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఈ బీహార్ నేపాల్ సరిహద్దు మనకు అధికారులు కూడా ముందు అప్రమత్తమయ్యారు. మరియు నేపాల్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్ కూడా సహాయక చర్యలకు ముందుకు వచ్చింది. రెస్క్యూ, మెడికల్ మరియు ఇతర అత్యవసర సహాయక చర్యల్లో సహకరించి ముఖ్యంగా గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం అధికారుల మధ్య సమన్వయం కొనసాగుతుంది. ఈ ఘోర విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ గల్లంతైన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. Subscribe.